కేవలం ఒకే ఒక్క టీజర్తో పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ అందరిలో అంచనాలకు మించిన క్యూరియాసిటీ క్రియేట్ చేసింది కాటమరాయుడు. పవన్ క్రేజ్కు బౌండరీస్ లేవని, క్యాలిక్యులేషన్స్, ప్రిడిక్షన్స్ కూడా ఫెయిల్ అవుతాయని ఆ టీజర్ ప్రూవ్ చేసింది. ఏకంగా 1 కోటి వ్యూస్కి అతి చేరువలో ఉన్న టీజర్తోనే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ నెల 18న మొత్తం డిజిటల్ వరల్డ్కే రారాజుగా మారబోతున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం ఫారెన్లో షూటింగ్ జరుపుకుంటున్న కాటమరాయుడు యూనిట్ మార్చి 16న హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. వచ్చి రాగానే 1 డే గ్యాప్లో అంటే మార్చి 18న టోటల్ టాలీవుడ్ అంతా మాట్లాడుకునేలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని నిర్వహించబోతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షనే హైలైట్ అంటే ఇక ఆ ఫంక్షన్లో రిలీజ్ చేయబోతున్న కాటమరాయుడు ట్రైలర్ సినిమా క్రేజ్ని ఆకాశంలో నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక ఇప్పటి వరకు కాటమరాయుడికి 2 రిలీజ్ డేట్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్లో ఇచ్చే ఆ ట్రైలర్తో రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన 2 సాంగ్స్ కాటమరాయుడికి గ్రాండ్ హిట్ కన్ఫర్మ్ అంటూ హింట్ ఇచ్చేశాయి. పవన్ బాక్స్ ఆఫీస్ స్టామినాకి నిదర్శనంగా నిలవబోతుంది కాటమరాయుడు. ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న అవకాశం అది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటిస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ ఆయన లుక్ కానీ బాలయ్య గారిది. జై బాలయ్య.